హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి బ్లాగ్స్. నేను మీ భాగ్యలక్ష్మి. బగారా రైస్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. 1/2 kg చికెన్ తీసుకున్నాను. అదే స్కిన్తో పాటుగా తీసుకున్నాను. కాల్చిన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. దాంట్లోకి 3-4 టైమ్స్ చికెన్ మంచిగా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లోకి పసుపు, కారము, సాల్ట్, కొంచెం గరం మసాలా, అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 స్పూన్స్ పెద్ద స్పూన్స్ పెరుగు వేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసము పిండుకొని బాగా ముక్కకు పట్టించాలండి. మంచిగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఒక అరగంట పక్కకు ఉంచుకోవాలండి. దాంట్లోకి బాండీ పెట్టుకొని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఎల్లిపాయలు కచ్చపచ్చ దంచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు 4, 2 పెద్ద సైజు ఆనియన్స్ అండి, చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకోవాలి. మన స్పైసెస్కి తగ్గట్టుగా బగారా పువ్వు, లవంగాలు, చెక్క, దాల్చిన చెక్క, యాలకులు, బగారా ఆకు వేసుకొని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలపాలి. చూడండి బాగా వేగిపోయినాయి ఆనియన్స్. వేగిన తర్వాత ఇప్పటిదాకా మ్యాగినేట్ చేసుకున్న చికెన్ దాంట్లోకి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా మంచిగా వచ్చేస్తే చికెన్ ఒక 50% ఉడికిపోతుంది. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చికెన్ కూడా ఒక 50% మంచిగా కుక్ అవుతుంది. అలా అయిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి. ఒక 1/2 గ్లాసు సరిపోతుంది. వేసుకొని మూత పెట్టి మళ్ళీ ఒక 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. చూడండి చికెన్ బాగా కుక్ అయిపోయింది. మంచి ఆయిల్ పైకి వచ్చేసింది. గ్రేవీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అండి. దాంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అలా గరం మసాలా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ. దాంట్లోకి బగారా రైస్ అండి. బౌల్ తీసుకొని 1 గ్లాసున్నర రైస్ తీసుకున్నాను నేను. రైస్ తీసుకొని 3-4 టైమ్స్ మంచిగా వాష్ చేసి ఒక అరగంట రైస్ని నానబెట్టుకోవాలండి. బాండీ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని బగారా స్పైసెస్ వేసుకోవాలి. దాంట్లోకి కొంచెం ఆయిల్ వేడైన తర్వాత 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకొని మంచిగా వేగనివ్వాలి. చూడండి బాగా వేగింది. వేగిన తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అండి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను. 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాస్, 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ అండి. గ్లాసున్నర రైస్ తీసుకున్నాను కదా, 3 గ్లాస్ వాటర్ పోసుకున్నాను. మంచిగా మరిగిన తర్వాత రైస్ ఇప్పటిదాకా నానబెట్టుకున్న రైస్ దాంట్లోకి వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం మంట మీద కుక్ చేసుకోవాలండి. చిన్న మంట మీద పెట్టొద్దు, కుక్ అవ్వదు. పెద్ద మంట మీద పెట్టినా సరిగా ఉడకదన్నట్టు రైస్. మీడియం మంటలో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి రైస్. ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. పైన కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకుంటే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే బగారా రైస్ రెడీ. చూడండి పొడిగా చాలా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. అందులోకి చికెన్ గ్రేవీ కర్రీ, ఆనియన్స్. ఎంతమందికి ఇష్టము చికెన్ కర్రీ, బగారా రైస్? నాకైతే చాలా ఇష్టం అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.